హలో ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మా ఊరి పక్కన నాగులపాడు అనే ఊరు ఉంటుంది. ఆ ఊర్లో శివరాత్రి చాలా బాగా జరుపుకుంటారు. నేను ఆ శివాలయం కూడా చూపిస్తాను. అక్కడ డ్యాన్స్ ప్రోగ్రాలు, కోలాటాలు, వాలీబాల్స్ 5 డేస్ దాకా అయితే అక్కడ జాతర అయితే జరుగుతుంది. ఇప్పుడు చూపిస్తారండి. ఇది వచ్చేసి కొత్త శివాలయం, పక్కన పాత శివాలయం కూడా ఉంది. ఇది రీసెంట్ గా కట్టినారంట. నేనైతే ఆ శివయ్యని ఇక్కడ దర్శించుకోవడం అయితే ఫస్ట్ టైము. నేను ఎప్పుడూ రాలేదు. అందరూ చెప్తుంటారు నాగులపాడులో జాతర బాగా జరుగుతుంది శివరాత్రికి అనేసి. బట్ మేము ఎప్పుడు వెళ్ళలేదు. మ్యారేజ్ అయిన కొత్తలో అయితే ఒకసారి అయితే వెళ్ళినాము. కానీ శివయ్యని అయితే దర్శనం అయితే చేసుకోలేదు. ఇది వచ్చి ఫస్ట్ టైం అయితే శివయ్యని అయితే దర్శనం అయితే చేసుకుంటున్నాను. ఈ గుళ్ళో ప్రత్యేకత ఏంటంటే శివలింగాలు 3 ఉంటాయి. 3 సైడ్‌లో ఉంటాయి. ఇటు లెఫ్ట్, రైట్, ఫ్రంట్ సైడ్ అయితే మనకైతే శివలింగాలు అయితే 3 అయితే ఉంటాయి. శివయ్యకి, పార్వతమ్మకైతే కళ్యాణం అయితే జరిగిపోయింది. మేమైతే శివరాత్రి నెక్స్ట్ డే అయితే వెళ్ళినాం. మండే రోజైతే వెళ్ళినాము. మండే ఈవినింగ్ అట్లా వెళ్ళినాము ప్రోగ్రామ్ చూద్దామనేసి. అక్కడ ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ కాలేదు. శివయ్యకి అయితే గుళ్ళో అయితే క్లీన్ అయితే చేస్తున్నారు. మార్నింగే పూజ అయిపోయింది. ఈవినింగ్ అయితే క్లీన్ అయితే చేస్తున్నారు. మేము ఈవినింగ్ అయితే వెళ్ళినాము. శివయ్య అయితే చాలా చక్కగా అయితే మాకు దర్శనం అయితే అయిండు. మేము శివలింగాలు చూపిస్తా చూడండి మొత్తం. దర్శనం అయితే అయిపోయింది. మేమైతే బయటికైతే వెళ్తున్నాం. చూశారు కదా 3 శివలింగాలు అయితే ఉన్నాయి. నేనైతే ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైం చూడడము. ఇక్కడ పక్కన శివపార్వతుల విగ్రహాలు కూడా ఉన్నాయి. అక్కడికి కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటే ఇక్కడికైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నానికి అయితే వెళ్తున్నాను. మీరు చూడండి మంచిగా. మీరు ఈ వీడియో గమనించండి. ఈ శివాలయంలో 3 గోపురాలు అయితే ఉన్నాయి. 3 గోపురాలలో 3 శివలింగాలే ఉన్నాయి. ఇక్కడైతే షాప్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో నేను పాత శివాలయం అయితే చూపిస్తాను.